కాదు ఇప్పుడు రైజెట్స్ ఇండియా ఇది ఓన్లీ క్లాత్కు సంబంధించిన బ్రాండా లేకుంటే అన్నిటికి సంబంధించిన బ్రాండా? రైజెట్స్ ఇండియా అన్నది మనకి ఇందులో సెపరేట్ కేటగిరీస్ ఉన్నాయన్న. రైజెట్స్ ఇండియా అన్నది క్లాతింగ్ బ్రాండ్. రైజెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. ఆహా, ఓకే, రెండు ఉన్నాయి. ఓకే, రైజెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెపరేట్ ఉంటుంది, రైజెట్స్ ఇండియా సెపరేట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎంత సంపాదించారు మీరు ఈ 2 yearsలో? అంటే సంపాదన అంటే అన్న, టు బి హానెస్ట్గా చెప్పాలంటే మేము రూపాయి కూడా తీసుకుంటలేదు మేము ప్రెసెంట్. అంటే కంపెనీ వస్తున్నాయి కానీ మేము పర్సనల్గా తీసుకోవట్లేదు. సో వచ్చిన మనీని కూడా మళ్ళీ బూట్ స్టెప్ చేస్తున్నాం. మరి మీకు బతకడానికి అదే అన్న, మా ఖర్చులకి కొంచెం తీసుకుంటాం తప్ప మేము లగ్జరీస్ కానీ కొనుక్కోవడానికి కానీ దానికి మేము ఎప్పుడు వాడలేదు. బికాజ్ మా విజన్ చాలా పెద్దది ఉంది. సో దాని గురించి ప్రెసెంట్ వచ్చి మనకి అరౌండ్ ఒక 20 to 25 lakhs per month రెవెన్యూ వస్తుంది. నాట్ ప్రాఫిట్, రెవెన్యూ వస్తుంది. సో ప్రాఫిట్ ఎంత అందులో? ప్రాఫిట్ ఒక చెప్పాను కదన్నా తక్కువ ప్రాఫిట్స్ అని చెప్పి ఒక 10 to 15% ప్రాఫిట్ తీసుకుంటాం. 10 to 15%. 10 to 15% అంటే 2,50,000 ఒక 2 to 2.5 lakhs తీసుకుంటాం. ఓకే, దాంట్లో ఆఫ్ లేదన్న, అదే చెప్పాను కదా, కంపెనీకి పెట్టి బేసిక్ నీడ్స్ మాత్రం దాన్ని మళ్ళీ డబ్బు అడగకుండా మేము బేసిక్ నీడ్స్ కి తీసుకుని ఇంటికి పంపరా? ఇంట్లో డబ్బులు అడగరన్న మమ్మల్ని ప్రెసెంట్. వాళ్ళు ఒకటే చెప్పారన్న, ప్రెసెంట్ మాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు స్టార్ట్ చేశారు చెయ్యండి, ఆ వచ్చిన మనీని మీరు మళ్ళీ బిజినెస్లో పెట్టండి, ఒక లెవెల్కి వెళ్ళండి మీరు, అప్పుడు మమ్మల్ని చూసుకుందరు. కానీ మీరు ఈ వచ్చిన కొంత డబ్బులు మీరు తీసుకొని మాకు ఇచ్చేస్తే మీరు మళ్ళీ బిజినెస్ ఎలా గ్రో చేస్తారన్న క్వశ్చన్ అడిగారు మమ్మల్ని. కరెక్ట్ క్వశ్చన్ అది. ఆ విధంగానే మేము ఇప్పుడు వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ కాదు సెకండ్ ఇయర్ నుంచి ఇంట్లో రూపాయి కూడా అడగలేదా మేము. లైక్ ఒక్క రూపాయి అంటే వాళ్ళు ఇస్తున్నా సరే మేము వద్దన్నాం. ఎందుకంటే మేము నిలబడ్డాం ఆ టైంలో, మాకుంది, మేము తిరిగి వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళు తిరిగి మమ్మల్ని అడగరు, మేము కూడా వాళ్ళని అడగట్లేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఫస్ట్ గ్రో అవ్వండి, ఆ వచ్చిన మనీ అంతా మళ్ళీ పెట్టండి దీని మీద, అదే మీ కాళ్ళపైన మీరు నిలబడండి. అవునన్నా. సో రైట్ను ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదన్న ఇంట్లో.